హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మన ఛానల్ ని ఎవరైతే ఆదరిస్తారో థ్యాంక్ యూ సో మచ్ అండి. జర లైక్ చేసి మనకి ఎంకరేజ్ చేయండి దోస్తులు. ఇక మన వీడియోలు జర ముందుకు పంపించండి. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇక దాని వల్ల కొంచెము నెగ్లెక్ట్ అయ్యింది, కానీ ఇంకా ఏం లేదు. మంచిగా చేయాలని మాకు ఆశ ఉంది, కానీ మీ ఎంకరేజ్మెంట్ వల్లనే మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాము. ఇక ఎట్లయినా సరే మీకు వీడియోలు ఎట్లా అనిపిస్తున్నాయో కొంచెము తెలపండి మాకు కామెంట్ ద్వారా. అవును మల్లక్క, మన సబ్స్క్రైబర్లు జర వీడియోలో మంచిగా చూసి కామెంట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటది. ఇక వాళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ అనిపిస్తుందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది, కానీ కామెంట్లు కూడా తక్కువ వస్తున్నవి. మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇలా ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 40. ఇక ఈ రోజు నుంచి జర మా కోడలు జర పని అంటే భయపడుతుంది. ఇక చూడురు దోస్తులు, మంచిగా ఉంటది, మంచిగా ఎంకరేజ్ చేయండిలా. మంచి మంచి వీడియోలు తీసుకురానికనే ప్రయత్నిస్తున్నాము. సుజాత మరి కోపంలా ఈ పని చేయకుంటుంటే ఎట్లుందో జర కామెంట్ చేయండి. గట్లనే షాపింగ్ కి పోతాము, ఇక పిల్లలు అడిగిన అన్ని ఇప్పిస్తారు కదా, ఇక సుజాతకు కోపం వస్తుంది. ఇక అవన్నీ చూసి మీకేమనిపిస్తుందో చెప్పరు మాకు. ఇక దోస్తులు లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం రండి. ఎవర్రా గీడ, ఎవరో నిలబడ్డారు, సరిగా కనిపిస్తలేదు. మల్లమ్మ, ఓ మల్లమ్మ. పెద్ద అక్క, నేనేనే మల్లమ్మని. ఏమైంది రా, గాడ నిలబడ్డారు, లోపల కూడా రాకుండా ఏమైంది? ఏం లేదక్క, ఇక నేను అనిత మాట్లాడుకుంటా జర నిలబడ్డాము. ఇక పోతా జర చల్లగా ఉందిరా అని చెప్పి నిలబడ్డాము అంతే. ఏమనిత ఈ మధ్య ఇంటికి కూడా వస్తలేవు? ఏడనే పెద్ద, నాకేడ కుదురుతుంది, ఎవరిని పోటీ ఏం తిరుగుతలేను. ఇక మా ఇంటికి పోతున్నా, ఆ నుంచి పనికి పోతున్నా, ఆ నుంచి ఇక సార్ వాళ్ళ ఇంటికి పనికి పోతున్నా. ఇక ఈ మధ్య 2-3 రోజులు అవుతుంది ఆయన పని ఇంటికి కూడా పోతలేను. ఇక రమ్మంటున్నాడు, పోయి రావాలి. అవునులే, చేతి నిండా పైసలే వస్తున్నాయి, పని నిండా చేతి నిండా పని అయింది నీకు. ఎక్కడ తిరగకుండా ఇంకా మంచిగానే ఉంది, పాటు పైసలు అయితే వస్తున్నాయి కదనే. అవునే పెద్ద, మరి కష్టపడితేనే వస్తుంది, ఇక ఉట్టిగా వరిస్తారే మనకి పైసలు చెప్పు. సరే పెద్ద, పోతాం ఇక, మళ్ళీ వత్తగా ఇంటి దిక్కు. అవునే అనిత, ముసలి వాళ్ళ ఇంటికాడ ఎవరైనా వచ్చి నిలబడని ఎందుకే? ఇక్కడ మాడి చెట్టు ఉంది కదా అక్క, ఇక మాడి పండ్లు కొడతారు పిల్లలు అని చెప్పి, పిల్లలను రానియరు పెద్దలను రానియరు, వచ్చి నిలబడ్డారంటే మాడి పండ్లు ఎడ తెంపుకోతారా అని చెప్పేసి వస్తూనే ఉంటది బయటికి ఎంబడే. పండ్లు తెంపుకొని తింటది, కానీ గీడం ఎవరైనా పోతే పిల్లలకు కూడా ఒక పండు ఇయ్యదు ముసలిది. ముసలిది ఇప్పుడే గిట్ల ఉందంటే వయసు అప్పుడు ఎట్లున్నదో ఏమో మరి. చూసినావా, మనం పొయ్యి దాకా ఈ నిలబడి చూస్తుంది, చూసినావా అక్క? అవ్వు కదనే. అమ్మ సుజాత, అబ్బా ఇంటికి వచ్చేసరికి చాలా చాలా సుజాత, ఏం చేస్తున్నారా? ఉన్నావా లేదా ఇంట్లో కిచెన్ లా? వస్తున్నా అత్తమ్మా. ఏమైంది గప్పుడు అనగా చెప్పినా, ఇంకా వంటలు చేయలేదా? పిల్లలకి ఇంత పెడతావేమో అని చూస్తున్నా అప్పటి నుంచి. అప్పుడు పోయి జరిగినావు. ఆ అరే ఎంతసేపు అవుతుందా వంట గదిలకు దూరి నువ్వు? ఇంకా రావు, పిల్లలకి ఇంత అన్నం వేసుకొస్తే తింటారు కదా. చూసి చూసి నేనే వస్తున్నా లోపలికి. పిల్లలు ఊరికేంచి ఎప్పుడు తినెళ్ళిర్రో ఇంటికాడ నుంచి, ఆకలితో ఉంటారు. జర రాగానే ఇంత పెడదామన్న రీతే లేదు నీకు. ఏంటమ్మా, చిన్న వంట నా చెప్పు, అంతమందికి వండాలంటే టైం పడుతుంది. అప్పుడే వండి అప్పుడే ఎట్లా తీసుకొస్తారు? జర్రసేపు ఆగొచ్చు కదా. ఏమైతుంది, వాళ్ళ ఇంటికాడ తినకుండానే వచ్చేదా ఏంటి? ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ ఇంటికించి తెచ్చి పెడుతున్నట్టు. వండింది తీసుకొని రా అని చెప్తే ఏమో గట్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీ ఇంటికించి కట్టుకొచ్చినావు, పైసలు మావే కదా ఒడిచేటివి, తీసుకురాపో. వండి పెట్టనీక గంత బరువు అవుతున్నది నీకు. ఎంతసేపు అవుతుంది చిన్నక్కొచ్చి? మంచినీళ్ళని ఇచ్చినవా నేను? అయ్యో అత్తమ్మ, ఇవన్నీ నాకేం తెలుసు అత్తమ్మ, నువ్వు చెప్పాలి. నేను ఇప్పుడే కదా చూస్తున్నాను, నాకు ఇవన్నీ అంత కొత్తే నాకు. ఏమో ఇన్ని రోజులు అవుతుంది ఇంకా కొత్త కొత్త అని మాట్లాడతావు. అంటే అదంటే ఇదంటే ఏదన్నా నాకు కొత్త, నాకు తెలియదు. ఎన్ని రోజులు ఇంకా నేర్చుకోవు పనులు నువ్వు? ఇంటికి ఎవ్వరు వచ్చినా ఫస్ట్ నీళ్ళు ఇయ్యాలి, మంచి నీళ్ళు ఇయ్యాలి అని ఎన్నోసార్లు చెప్పిన, అయినా నువ్వు అట్లనే వినట్టుగా ఉంటావు. అంటే నీ ఉద్దేశం ఏందే? ఇది చెప్తే నేను చెయ్యాలా అనుకుంటావా ఏంది? చీచి అత్తమ్మ, నేను అట్లా ఏం అనుకోలేదు అత్తమ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అత్తమ్మ, అవన్నీ మాటలు అనకు, నేను పోయి తీసుకొచ్చి చేస్తా కానీ అయ్యింది ఎట్లాగా వంట. ఇక తీసుకుపోయి పెడతా పిల్లలకి, కానీ అవన్నీ మాటలు అయితే అనకత్తమ్మ. చాలు పటు, రోషానికి మాత్రం ఏం తక్కువ లేదు, జర్ర ఒక మాట అననియవు, రోషం బొడుసుకొస్తుంది.
ఏందో ఏమో మా అత్తమ్మకి ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు చెడ్డగా ఉంటుందో అర్థం కాదు. ఇక బిడ్డలు రాగానే నా మీద కోపం చూపిస్తుంది, పెద్దలను చెలాయిస్తా ఉంటది. అరే పిల్లలు ఉన్నా కానీ కొంచెమన్నా అర్థం చేసుకుంటారు కానీ ఈమె అయితే అసలే అర్థం చేసుకోదు. వాళ్ళకి ఆకలి అవుతుందో లేదో కానీ ఫస్ట్ మా అత్తకే ఉంటది. ఏందో గులుక్కుట్ట గులుక్కుట్ట పోతుంది. మా అమ్మ పండుగ వరకు వీళ్ళందరినీ నేగుతానంటవా? ఇక మా అత్త మాటలు మాత్రము మామూలుగా ఉండవు. ఏదో ఒకటి వంక దొరికించుకొని తిట్టేటట్టే ఉంది నన్ను. పోయి దబదబా పెట్టుకొని రా ప్లేట్లల్లా, పిల్లలు ఎదురు చూస్తురు ఆకలి ఆకలని. సరే అత్తమ్మ. అబ్బా ఏందో ఏమో ఇంటికి ఆడపిల్లలు వస్తే జర్ర కూడా పట్టించుకోరు. ఏం కూడంలో ఏమో అబ్బా. ఆ కాలంలో మాకు గిట్లా ఉంచుతుండేనా? మా అత్తలైతే తిట్టి తిట్టి పెట్టేది జర్ర సేపటికే. వీళ్ళకి ఇంత మంచిగా చూస్తున్నా గానీ కళ్ళు నెత్తికెక్కుతాయి వీళ్ళకి. అరే చింటూ, ఓయమ్మ ఎంతసేపే బువ్వ తీసుకురమ్మని చెప్పి అత్తకి అమ్మమ్మ సీగలు తెప్పించండి అంటేనే నాకు సీగలు కావాలి. షీ సింటూ ఏందిరా ఎట్లా వాడతట్లా? బయటకు వచ్చినప్పుడన్నా మంచిగా మాట్లాడరా. సీయలేందిరా సీయలు ఇంటికాడ అంటే మాట్లాడతావు. అత్త ఏమనుకుంటారా గింత గలీజ్గా మాట్లాడుతున్నావు? తిండి చల్లకుండా తిందువు గాని తీసుకొచ్చిన దాకా గమ్మునుండు. అయ్యో బిడ్డ ఎందుకు తిడుతున్నావే? పిల్లలకేం తెలుసు, గట్లనే మాట్లాడతారు. ముద్దు ముద్దుగా అనిపిస్తాయి నోటిగుంట మాటలు. అరే సింటూ చిన్నారి, మీరు చేతులు కడుక్కురారా? ఇగో ఉడుకుడుకు బువ్వ చీయలు తెస్తుంది అత్త, తినుర్రి సరేనా? అమ్మమ్మ చీయ డబ్బులు తెమ్మను అత్తమ్మకి. చూసినావా అమ్మ పిల్లలు ఎట్లా చేస్తుర్రు? ఎక్కడికన్నా పోయిన కాడ కూడా గిట్లనే చేస్తే ఏమనుకుంటారే? తెస్తలేరేమో పెడతలేరేమో పిల్లలకు, ఆకలితో ఉన్నారు అని అనుకుంటారు కదనే. ఎంత చెప్పినా గట్లనే చేస్తారే పిల్లలు. ఇంటికాడ ఎంత పెట్టినా తినరు, ఎవరైనా ఇంటికి వస్తేనే గిట్లా చేస్తారు. చిన్నపిల్లలు బిడ్డ తెలియదు, ఓడ్చుకోవాలి. గట్లంటే ఎట్లా చెప్పు? చూడమ్మమ్మ చెప్పు అమ్మకి, ఏదో ఒకటి అంటది. అరే నువ్వు ఉండురా బడవా, నేను చెప్తున్నా కదరా అమ్మకి. జర్రసేపు ఉండురు బిడ్డ, తెస్తుంది తిందురు గాని. అత్త ముంగట కూడా గట్లనే మాట్లాడకుర్రా, నిజంగానే అనుకుంటది. ఇక మీ అమ్మ ఏం పెడతలేదేమో అందుకే బూక బూక చేస్తారు అనుకోగల్లా. సరేనే ఏమనంలే. ఇంతసేపు అవుతుంది అత్తమ్మ లోపలికి పోయి ఇంకా తీసుకురాలేదు మరి. చింటూ చిన్నారి అన్నం తెచ్చినా తినండి. అబ్బ కమ్మ వాసన వస్తుంది అత్తమ్మ, తీసుకురా డబ్బున. అక్క నీ కూడా పెట్టిన తిను. ఇప్పుడే ఎందుకే నాకు? ప్లేట్లా పెట్టినాక తీసుకొస్తా తిను, ఏం కాదు. కొంచెమే పెట్టుకరావే, ఎక్కువ వద్దు. పిల్లలు తింటారు అనేసి తింటా నేను కూడా, గాని కొంచెమే పెట్టుకరా. సరే అక్క. ఇక అక్క కొంచెమే తీసుకొస్తున్నా తిను. తినురు బిడ్డ, కడుపు నిండా తినుర్రి. ఏందమ్మా సుజాత, నా బిడ్డ తీసుకురా అంటే కొంచెమే తీసుకొస్తా, కొంచెం ఎక్కువ పెట్టుకొస్తే ఏమైతుంది? అయ్యో అత్తమ్మ అట్లేం లేదు, తిన్నాక మళ్ళీ పెట్టుకొస్తాగాని. ఉండని అమ్మా, ఎక్కువ ఏం తింటా ఇప్పుడు ఈ టైంలా. ఆయన కూర ఎందుకు తెప్పించినవే నువ్వు? ఎల్లుండే పండుగ పెట్టుకొని అవసరమా ఇయ్యాల కూడా? అయ్యో లేక లేక నా పిల్లలు వస్తే తెప్పించి ఉండనా బిడ్డ, ఎందుకట్లా? పండుగ రోజుదే, ఈ రోజుకే. సరే సుజాత, నువ్వు కూడా తెచ్చుకో తిందువు. లేదక్క నాకు ఇప్పుడే వద్దు, నేను మీరు వచ్చే ముంగట్నే తిన్నా. అత్తమ్మ బాగుంది కర్రీ, కమ్మగా ఉంది, టేస్ట్ చేసినావు. అవునత్తమ్మ సూపర్ ఉంది. తినండి తినండి నాన్న, ఇంకా కావాలంటే చెప్పు పెట్టుకొస్తా సరేనా? తినండి మంచిగా. అయ్యో మళ్ళా అత్తమ్మ కూడా అడుగుతా, మళ్ళీ ఏమనుకుంటుందో ఏమో. అత్తమ్మ నీకు కూడా పెట్టుకరా, నా తింటావా? ఏందే ఇప్పటిదాకానే కదా నేను తిని బయటకు పోయింది, నేను ఇప్పుడు నాకు పెట్టుకొస్తా అంటావు? నేను వండించింది పిల్లల కోసము, ఇప్పుడే తిని మళ్ళా గప్పుడే తింటానా ఏంది? వాయబ్బా ఈమెను కదిలిస్తే చాలు షటర్లు వేస్తూనే ఉంటది, ఏదో ఒకటి అంటది. వద్దని చెప్తే అయిపోతుంది, ఇంత పెద్ద క్లాస్ అవసరమా? అవునమ్మా సుజాత మంచిగానే ఉంటుందా నీతోటి ఇట్లా? మంచిగానే ఉంటది. మొన్న 2 రోజులు వాళ్ళ అమ్మల ఇంటికి పోయింది, ఆడ ఉండేసి వచ్చింది. అవే స్వీటీ వాళ్ళకి పిలిచినావా పండక్కి? అవ్వ బిడ్డ పిలువనే పోతి. ఇక ఏం లేదు, మీ అత్త బాధపడుతుంది. అయ్యో నా బిడ్డ గట్ల చేసినందుకే ఈసారి మా వదిన పండగ పిలవలేదు అనుకుంటుందో ఏమో. ఇక పిలవాలి, పట్టలకు గిట్ల పోతాము కదా, ఇంక అప్పటి వరకు పిలుస్తా. ఇలా పొద్దున ఇక్కడ చెప్తా బిడ్డ, మంచిగా గుర్తు చేసినావు నువ్వు. సుజాతకి మొత్తం తెలిసిపోయింది కదా స్వీటీ గురించి, మళ్ళా వాళ్ళని పండగ పిలిస్తే ఏమని అనుకుంటుందో ఏమో. ఎందుకు అనుకుంటది? అయ్యో నా ఆడపిల్లని పండగ పిలువనా ఏంది? మంచిగా ఉంది. ఇక అవన్నిటి గురించి ఆలోచించుకుంటుంటే ఇక బంధాలన్నీ దూరం అవుతాయి. బాగానే ఆమెకు ఏమన్నా అనుకోని పిలిస్తా, ఆడపిల్లని పిలవకుంటుంటదా ఏంది పండక్కి? అట్లా పిలవకపోతే మీ నాయన ఏమనుకుంటాడు బిడ్డ చెప్పు? ఇంత పెద్ద పండగ చేస్తున్నా నా చెల్లెని విలువలేదా అనుకుంటాడు. అవునమ్మా పిలువు, గట్ల అని చెప్పేసి గుర్తు చేసిన చెప్పిన వాళ్ళేదా అని. సుజాత మంచిగానే చేసినట్టుంది కదా వంటలు. చేస్తది బాగానే, గాని ఇంకెక్కువ మందికి వండడానికి వస్తుందో రాదో బిడ్డ తెలియదు. ఇక నేర్చుకుని ఉంటది, పటు వండుతుంది. చూడాలి ఇక పండుగ వరకి పొద్దువింకలు ఎట్లా చేస్తుందో చూడాలి. ఇక
ఇలా అయితే ఇక ఇక్కడ మీ వరకు అయితే వండింది మంచిగానే గాని ఇంకెక్కువ మంది అయితే మంచిగా ఉంటుందా లేదా అనేది నాకు కూడా తెలియదు. అయ్యో ఏముందమ్మా ఆ పిల్లని ఏమైనా ఇబ్బంది పెడతామా ఏంది? మేము కూడా ఉన్నాం కదా, తల ఓ చెయ్యేస్తాము అవుతుంది. అమ్మో ఓమా, ఏంటిరా తినరా సపడ కాకుండా ఊకే ఏదో ఒకటి పిలుస్తూనే ఉంటావు. కాదే నీ అమ్మ నాకు చెయ్యలేని దాంట్లోకించి. అరే ఫస్ట్ నీ ప్లేట్లు ఉన్నవి తినరా, తిన్న తర్వాత వేస్తా గాని నేనేం తినను గాని. పగుతూ నాకు గిన్నెలవే అడుగుతావేంద్రా, నీకు గిన్నెలే అన్ని అట్లనే పెడతావు, నా గిన్నెలకేంచి అడుగుతావు. అయినా సరే నేనేం తినను రా, నీకోసం పెడతా, ఫస్ట్ అవైతే తిను. నువ్వు అడుగుతావని నాకు తెలుసు, అందుకే నేను పక్కకి ఎట్టినా తిను, నువ్వైతే ఫస్ట్ నీ దాంట్లో తిన్నాకనే ఇవి వేస్తా. అమ్మ మరి నాకు? నీకు కూడా వేస్తా బిడ్డ, తిను. బాయబ్బాకి పిల్లలు ఎందుకు ఇంత బూక బూక చేస్తున్నారు? వాళ్ళ ఇళ్ళల్లో ఈ అక్క వండి పెడతారో లేదో, అందుకే గింత బూక బూక చేస్తారు. అలా ప్లేట్లలో ఉన్నది అయిపోక ముందుకే వాళ్ళమ్మ ప్లేట్లకించి పెట్టమంటారు. ఏమైందమ్మా సుజాత గిట్లా వండింది? ఈమె రోజు ఇట్లనే వంటదా ఇంట్లో? ఏమో అట్లనే కురుపట్లు వచ్చినట్టుంది, కూర్చొని అట్లనే నిద్రపోయినట్టుంది. ఇంత పనికి అలసిపోతే రేపు పండుగ అయితే ఇట్లేనమ్మా నీ కోడలతోటి. ఏమో చూడాలి ఎట్లా చేస్తుందో దొరసాని. బాగానే నాజూక వెచ్చుతున్నావు నీ కోడల్ని. అప్పుడప్పుడు మన చేనులకు పనికి తీసుకోవాలమ్మా, పిల్లలు గట్టిగా పడతారు. ఆ పిల్ల ఏ పని చేసినట్లేదు, ఇంతకు ముందు ఏ పని తెలిసేటట్టు లేదు, పొలం పనులు మెల్లమెల్ల తీసుకుపోతుంటే అలవాటు అవుతుంది కదనే. ఎందుకు బిడ్డ ఓసారి తీసుకుపోతే కళ్ళు తిరిగి కింద పడ్డది, పెద్ద రచ్చ రచ్చ అయింది, ఆలుళ్ళు వచ్చిర్రు, వాళ్ళ నాయనమ్మ వచ్చింది, వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు అందరు వచ్చిర్రు. ఓ వారం 10 రోజులు ఉండి పోయిర్రు. ఇంకా అట్లనే పిల్ల కూడా పోయొచ్చే మొన్ననే. మస్తు నాజూకు, గిత్త వీక్ అంటే వీక్ ఉంది ఆ పిల్ల, అందుకని చెప్పి ఇక పొలం కాడికి ఏం పిలువ నేను. ఏమో మొన్న స్వాతి వాళ్ళ ఇంటికి పోయిందంట, అన్నదంట ఆమె తోటల దోస్త ఉంది కదా ఇడ, పోయి అన్నదంట నేను పని నేర్చుకోవాలనుకుంటున్నానే వస్తావా మా దాంట్లోకి అని అడిగిందంట. ఇంకా పిల్లల అమ్మోళ్ళ ఇంటికి పోయింది, 2-3 రోజులు ఉంటదంట. తెల్లార వస్తా అన్నదంట కానీ మళ్ళీ ఏమైందో 2-3 రోజులు ఉండేసి వస్తా అన్నదంట. ఇంకా అందుకనేసి అప్పుడు కాకుంటుంది, ఇక పండుగ అయిపోయినాక తోలుకోపోతా వాటు. అరే సింటూ అత్తమ్మ వండుకుందిరా, ఇప్పుడు చూడు అత్తమ్మని ఎట్లా చెప్తాను. నువ్వు గాంగ గింత నాజూకు చూస్తున్నావు గాని ఇక మా ఊర్లో అవ్వుంటది. ఇక ఆమె అయితే వాళ్ళ కోడలనైతే వాయప్ప ఒక్కరోజు ఇంటికాడ ఉంచని అదే, ఇక పనికి ఓ అని పొద్దున్నే ఇంత టిఫిన్ కడుతుంది, సర్దిబొద్ది కట్టి ఇక పిల్లని పంపిస్తూనే ఉంటది పనికి. ఆ పిల్లకి ఏ పని రాదంట, అయినా సరే పంపిస్తుంది, నేర్చుకొని ఎందుకు కాదు రాపు అని చెప్పి పొద్దుననగా పోయి పొద్దు ఇంకా రావాలి ఆ పిల్ల, వచ్చి అట్లనే అడ్డం పంతది. ఇక చూస్తేవా ఎంతసేపు అవుతుంది మనం గిడ ముచ్చట పెట్టబట్టి, దీని చెవులకి ఇంత కూడా పోతలేదా, గంత మత్తుగా నిద్రపోయింది. ఏమో బిడ్డ జరా పని ఎక్కువ చేస్తే అయిపోయా, పిల్ల అలసిపోతూనే ఉంటది, ఇక బెడ్రూమ్ లో కూడా గట్లనే వంటది. సింటు లేపురా, ఇప్పుడు కూడా లేపుతా. అబ్బా ఏంటి ఇంత దెబ్బ తగులుతుంది, అరే ఇంత కొడుతున్నా లేస్తలేదు. అరే ఏంది రా చింటూ గంటగానం కొడుతున్నావు, కామన్ సెన్స్ లేదారా పడుకున్న వాళ్ళని అట్లా కొడుతున్నావు? ఏ మెంటలాడా పోరా పో అటు. ఏందే కళ్ళు నెత్తికెక్కినాయి, ఆ పిల్లగాని గంటగానం తిడుతున్నావు? ఎట్లయితుంది పానము, గీ టైమా పండుకునేది నువ్వు? అత్తమ్మ తిట్టింది నన్ను. చూడు నువ్వు అన్న మాటలకి వాడు ఎంతగానో ఏడుస్తున్నాడు, మెంటలోడు అంటావు అని. ఆ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ వండుకొని మంచిగా, ఎంతసేపు అయింది, గంట అవుతుంది వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా నిలబడి. మంచిగా కుర్చీ మీద కూర్చొని వన్యవు, అత్తుంది ఈడ వదిన ఉంది కూర్చుంటారేమో అని ఆలోచన లేనే లేదు. ఎర్ర చెవుల మాట పడితే లేచేది తెలియదా? అంత సోమరితనం ఎందుకే నీకు? పైగా పిల్లగాడు ఒక్క దెబ్బ ఏదో గిట్లేసి లేపిండు, దానికి గంత సీరియస్ అయ్యి అని మెంటలోడు అని తిట్టుకుంటా ఏం మాటలు అవి? ఇగో చూడు సుజాత, ఇంకోసారి మా పిల్లల్ని అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు చెప్తున్నా. ఎందుకు ఏమనడానికి గాయంతదానికే గంతగానం తిడుతున్నావు? పిల్లలు అన్నప్పుడు గా మాత్రం అల్లరి చేయకుండా ఉంటారా ఏంది? ఓడ్చుకోవాలి, రేపనాడు పిల్లలు ఉడితే ఏం చేస్తావు నువ్వు? ఇట్లనే చేస్తుంటారు, చిన్న చిన్న కొంట పనులు చేస్తారు, ఓడ్చుకొని ఉండాలి. గంతగానం సీరియస్ అయిపోతావు. బాగానే అమ్మా, బాగానే రాణిస్తావు ఇక మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి 2 గంటలు కూడా కాలేదు, మేము అప్పుడే మా పిల్లల మీద గంతగానం లొల్లి చేస్తున్నావు, గంతగానం మారుస్తున్నావు. మేము కనిపిస్తలేమా నీ కళ్ళ కిందికి, మా పిల్లలు కనిపిస్తలేరా? అరే సింటూ నువ్వు లొల్లి పెట్టినవేంది రాయి, అత్తమ్మని కొట్టినవెందుకు, నువ్వు మెల్లగా లేపొచ్చు కదరా. చూడు నా పిల్లగాడు ఎంతగానో ఏడుస్తున్నాడు. ఇగో సుజాత చూడు, మా పిల్లలతోటి మాత్రం నువ్వు జాగ్రత్తగానే ఉండాలి. ఇంకోసారి నా పిల్లలు ఏమైనా చేస్తే నాకు చెప్పు గానీ నువ్వు ఊరికే మాట్లాడకు, వాళ్ళని గట్టిగా బెదిరియకు. చూసినావా అమ్మ, కుర్చీ మీద కూర్చొని ఆమె లేచి కూడా మాట్లాడతలేదు, ఎంత ముద్దు కూర్చుంది. మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఆమె కూర్చొని వింటుంది.
ఏందత్తమ్మా మరి ఎట్లా మాట్లాడుతారో? నేనేమైనా కావాలని నిద్రపోయినానా ఏంది? సడన్ గా ఎందుకు అనుకోకుండా అట్లా నిద్ర పట్టేసింది, పడుకున్నా. దానికి ఇంత రాద్దంతం చేస్తారు వాడిని. నేనేమన్నా కొంచెం గట్టిగా అన్నాను అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి. చూడు నాకు ఎంత దెబ్బ తగిలిందో, నాకు నొప్పి అవుతుంది. మరి నేనెవరు చెప్పుకోవాలి? ఇద్దరు తల్లి పిల్లలు నా మీద ఎగురుతా ఉన్నారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు నేనేమన్నా అన్నా నా వాళ్ళని? నేను కూడా నాతో మంచిగా ఉంటే మంచిగానే ఉంటా అత్తమ్మా. ఇక మీరే తప్పాలని చేసుకుంటే మీ ఇష్టము. ఇగో అక్క, పిల్లల్ని నేను కావాలని ఏం తిట్టలేదు. అడుగు గట్టిగా గుద్దిండు నన్ను, అందుకని చెప్పేసి అన్నా. మొహం చూడు ఎట్లా పెట్టుకుంది అక్క. వాళ్ళు చేసేటివి మాటలుంటవి, వాళ్ళని అడుగుతానేమో గట్ల కోపం వస్తుంది వాళ్ళకి. గిందికేనా అమ్మ పిలిచింది మమ్మల్ని? నీ కోడలతో తిప్పుతాం అనుకున్నావు మమ్మల్ని? దానికి కళ్ళు నెత్తికెక్కినవి, అందుకే గట్లా మాట్లాడుతుంది. దాని తిమ్మిరి తీస్తా గాని పండగ అయితే అయిపోయి. మల్లక్క ఏం చేస్తారు? అనిత ఏంటి గిట్లొచ్చినావు? ఏం లేదక్క, ఏమో సౌండ్ వస్తుంది, ఏమైంది అనేసి వస్తున్నా. ఓహో, జోరు జోరు ఉంది కదా ఇంట్లో, సందడి సందడి. చుట్టాలు బాగానే వచ్చినట్టురుగా. అవురా, చిన్న బిడ్డే మనవాళ్ళు మనవరాలు వచ్చిర్రు. గదే గదే, బాగురారా? బాగున్నాం అక్క, బాగున్నావా? పిల్లలు వచ్చిర్రా పండక్కి? ఏ రాలేదురా, పొయ్యి తోలుక రావాలి, పోతాయి పోయి తీసుకొని వస్తా. ఏమైంది మీ చింటుగాడు ఎందుకు ఏడుస్తాడు? ఏం లేదక్క, ఒక్కటే గోల గోల చేస్తుండు. ఆయనకి చాక్లెట్లు కావాలంట. ఇప్పుడు ఎవరు పోతారు ఈ ఎండకు అని చెప్పేసి కొద్దిగింతలు కొనుక్కుందురా, మా వచ్చినాక తోలుకపోతాడు అని చెప్పిన. అయినా ఇంటలేడు, ఒక్కటే ఏడుస్తున్నాడు. అరే చింటుగా ఊకోరయ్యా, ఎందుకు గంటగానే ఏడుస్తావు? ఇక మీ మామ వచ్చినాక తోలుకపోతాడు, ఊకోరాదు. అరే అక్క, గౌతమ్ ఇంట్లో కూర్చొని చేసేపు మాట్లాడుకుందాం కానీ గిన్నె నిలబడ్డారు. పారా పా, మీరు వారి వస్తున్నా నేను. సుజాత, ఇంటికి మంది వచ్చినప్పుడైనా సంతోషంగా ఉండే. మన ఇంటి విషయాలు వాళ్ళందరికి తెలవాలా బయటోళ్ళకి? ఏం లేదులే అక్క, నేను మంచిగా ఉంటా గాని. ఏమోనమ్మా, మంచి మాట చెప్పినా ఓ కస్సు బుస్సు అంటున్నావు నువ్వు. నిన్న కాక మొన్న వచ్చి కూడా ఎంత పెత్తనం చెతాలు చెలాయిస్తురు చూడు. ఓయమ్మో, ఏం మనుషులో ఏమో. ఆడవిళ్ళకు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం అయితలేనట్టుంది ఆడవిళ్ళ ఇంటికి వస్తే. అరే చింటూ, రండిరా. సాలుగా నీరా, ఏడ్చింది మస్తు అయింది కానీరా. ఇక మళ్ళక్క, నేను ఎందుకు వచ్చినాను నీకు అర్థమైందో లేదో. ఇక నేను ఈ రోజు సాయంత్రం పట్నం పోతున్నా. ఇక బట్టలు పండుగ ఉంది కదా, అందరూ గంట దూరం పోయి తెచ్చుకోలేరు. ఇక అట్లా అని చెప్పేసి నేను పోయి తీసుకొద్దామని పోతున్నా. ఇక తెచ్చినాక మాత్రం నువ్వైతే నా షాప్ లోనే కొనుక్కోవాలి చూడక్క. ఇక సౌకర్యాల దానికి ఇట్లా పోయేవు, మంచి మంచివి తీసుకొస్తా, తక్కువ రేటుకి ఇస్తా, సరేనాక? సరేనే, పిల్లలు వచ్చిర్రు, ఇంతమందిని తీసుకొని షాప్ లో పూట ఏం తిరుగుతుంది. నేను కూడా నువ్వైతే తీసుకురాపో, మంచి మంచివి తీసుకొని రా, ఇంటికి వచ్చి చూసుకుంటా. మరి బట్టలు ఇట్లా అమ్ముతున్నావా అనితక్క నువ్వు? ఏం లేదురా, ఇప్పుడే మొదలు పెడుతున్నా. ఈ పండుగ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడెప్పుడో అమ్మినుంటి, ఇక మంచిగానే గిట్టుబాటు లేకపోయా అని చెప్పేసి మధ్యలో షాప్ తీసేసిన. ఇంక ఇప్పుడైనా మళ్ళీ మెల్ల స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. ఈ ఆషాఢ మాసం కదా, బోనాలకు మంచిగానే షాపింగ్ చేస్తారు కదా, ఇంకా అదేదో మన ఊర్లోనే పెడితే అయిపోతుంది కదా తెచ్చి అని అనుకుంటున్నా. ఇక తీసుకురాక చీరలు మంచిగా పెట్టుకోట్లు, పిల్లలకు కూడా డ్రెస్సులు ఇట్లా పట్టుకరా. అవునక్క, పెద్ద బిడ్డ రాలేదు ఇంకా? ఏమో పొద్దుగింత వరకు వస్తారేమో, వాళ్ళకి ఫోన్ చేసిన. ఇక పంపిస్తా అన్నాడు, ఆయన పండుగ రోజు వస్తాడంట, పిల్లల్ని పంపిస్తా అన్నాడు. వస్తారేమో చూడాలి, పొద్దుంకలు వస్తారో మరి పొద్దున్న వస్తారో తెలియదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసేది ఉంటుంది అక్క. ఏమో తిథి, అల్లుడు పంపిస్తాడు నాకు తెలిసి. ఇక మళ్ళీ మళ్ళీ ఫోన్ ఎందుకు చేసుడు? అంత బాగానే ఉంది కానీ స్వీటల్ అమ్మకి చెప్పినావా పండక్కి? ఇక ఇప్పుడు చెయ్యాలరా, ఫోన్ చేసి పిలుస్తా. మా ఇంటి అడవిలో రాకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పు నువ్వు? ఏదేమైనా సరే మా అడవిలను మాత్రం నేను ఖచ్చితంగా పండగ పండగ పిలుచుకుంటా. ఏమో మరి, మొన్న గంట పెద్ద కొట్లాట అయ్యింది, పిలుస్తావో లేదో అని అనుకున్నా, అందుకే అడిగితే. ఇక గట్లాంటి లొల్లులు వస్తుంటాయి పోతుంటాయి, గట్లాంటి బంధాలు దూరం చేసుకుంటావా ఏంది? సరే అక్క, మరి నేను పోయొస్తా. ఇక పొద్దున 4 గంటలకు బస్సు ఉంది కదా, ఇక బస్సుకి పోతే నైట్ వరకు వస్తా ఇంటికి. సరే సరే, పో మరి. ఏ చింటుగా, ఏంద్రా ఇంకా ఆపుతలేవు నీళ్ళి? అమ్మ పైసలు మేము కొనుక్కొచ్చుకుంటాం ఇద్దరం పోయి. ఇప్పుడు వద్దురా, మా వచ్చినాక పంపిస్తా గాని. ఇగో చూడమ్మా, మా వచ్చినాక ఇప్పలేదు అనుకో, మంచిగా ఉండదు, నాకు ఎట్లయినా కావాలి. పంపిస్తారా, మామ రాగానే పంపిస్తా, పోయి కొనుక్కొచ్చుకుందు గాని. నువ్వైతే ఊకు. వీడికించి బయటకు పోగానే స్వీట్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. పండక్కి మీ అక్కళ్ళు మీకు పిలుస్తుర్రు, నువ్వు కూడా వస్తే రా అని చెప్తా. అయినా మళ్ళక్క అడవిల మీద ఎంత కోపం పెట్టుకుంటుందో, ఆ స్వీట్ మీద ఎంత కోపం పెట్టుకుంటుందో అనుకున్నా కానీ కోపం గీపం ఏం లేదు, మంచిగానే ఉంది. ఇక స్వీట్కి దొరికిందే ఛాన్స్, ఇక రాకటుంటా ఇంటికి. ఈ విషయం అయితే చెప్పాలి ఇక ఎంబడే. బయటకు పోయినాక ఫోన్ చేస్తా.
అమ్మ చిన్న తల్లి చింటుగాడు ఏడుకోబోతుండు, ఆడుకోనిక పోతున్నట్టు నువ్వు కూడా పోయి ఆడుకోపో అమ్మ. సరే పోదమ్మా, నాకు కూడా కొత్త బట్టలు ఇప్పిస్తావా? అమ్మమ్మనే ఇప్పిస్తుంది చింటుగానికి, నీకు నాకు. పట్నం నుంచి బట్టలు తెప్పిస్తుంది మనకి పండక్కి. అమ్మ నాకు మంచి మంచివి 3 జతలు ఇప్పియమని చెప్పు అమ్మమ్మకి. అమ్మ నాకు చిన్నారి కంటే ఒక జత ఎక్కువనే కావాలి. సరే సరే ఇప్పిస్తా కానీ ఊకే అత్తని సతాయించకుర్రి, పోయిందాక మంచిగా ఉండుర్రి.